హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి వ్లాగ్స్. ఏంటంటే డే టైంలో నాకు బయటికి వెళ్ళడం కంటే కూడా నైట్ టైంలో బయటికి వెళ్ళడం నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకనంటే డే టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అండ్ అసలైతే మనము ఒక దగ్గరికి వెళ్ళాలంటే చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అదే నైట్ టైంలో అయితే మంచి ప్రశాంతంగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. ఇదైతే నార్మల్గా 11:30కి ఆ టైంలోనే. ఇంకా చాలామంది అయితే ఇంకా మిడ్ నైట్లో కూడా వెళ్తూ ఉంటారు. మిడ్ నైట్ వరకు కూడా బయట ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇంకా నేను చాలాసార్లు చూశాను, అందుకనే చెప్తున్నాను. ఎందుకంటే 11:30 నుంచి మేము 1 వరకు లాస్ట్. ఇంకా కొంతమంది అయితే 3 వరకు అలా కూడా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఇంకా వీలైతే ఏం ఆర్డర్ చేయాలి ఏంటి అని చెప్పేసి అనుకున్నారు. ఏంటంటే ఫ్రైడే అండ్ అంతేకాకుండా ఇంకా మేము వెజ్జే తినాలని చెప్పి ఫిక్స్ అయిపోయాము. నాన్ వెజ్ అయితే వద్దు అని చెప్పేసి ఇంకా సూప్ అయితే ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాం. ఎందుకంటే నాకు గొంతు చేంజ్ ఉంది కాబట్టి మిరియాలు బాగా దట్టించి తీసుకున్నా అని చెప్పేసి చెప్పాను అనమాట. సో సూప్ కోసం వెయిట్ చేస్తున్నాము. అయితే ఇక మా అత్త సూప్ కోసం వెయిట్ చేస్తుంది. సూప్ కనుక మంచి తీసుకురాలేదనుకో ఇంకా ఈ హోటల్ వాళ్ళని బాగా తిట్టి పడేస్తుంది అని చెప్పేసి ఇంకా కావ్య అదే చెప్తుంది అనమాట. అదే నవ్వుతున్నాను నేను. ఇంకా సూప్ అయితే వచ్చేసింది. మొత్తానికైతే సూప్ అయితే ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది అండ్ టేస్ట్ అయితే నాట్ బ్యాడ్, తాగొచ్చు. అండ్ అంతేకాకుండా చాలా అంటే చాలా స్పైసీ. చెప్పొద్దు, నిజంగానే వాడు మిరియాలు దట్టించి తీసుకొని వచ్చాడు. అంతగానో ఘాటు ఉంది. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ టేస్ట్ చేసి ఓకే తాగొచ్చు, తాగుతావులే అని చెప్పేసి అన్నాడు. సర్లే అని చెప్పేసి తాగా. అమ్మో ఏమంటారు కదా, ఏదో ఘాటుకి నశానానికి ఎక్కుతుంది అని చెప్పేసి అంత ఘాటు వేసాడు వాడు. సో కొంచెం తాగాను. దాని తర్వాత మొత్తం అంత తినేసిన తర్వాత మళ్ళీ తాగు అని చెప్పేసి అన్నాడు. సో అలాగే ట్రై చేశాను. ఏం కాదు తాగొచ్చు, నీకోసమే ఆర్డర్ చేశాను కదా తాగు అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ అంటే సరే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి తాగాను. కొంచెం కొంచెం తాగాం. ఇక పప్పు అయితే లేదు, మీరైతే వెజ్ తిన్నా పర్లేదు కానీ నేనైతే వెజ్ తినాను, నేను నాన్ వెజ్ తింటా అని చెప్పేసి పప్పు అన్నాడు. సరే అని చెప్పేసి పప్పుకి అయితే మండి బిర్యానీ బుక్ చేసాము. ఇంకా మేమైతే నాన్ రోటీస్ అండ్ పన్నీర్ మసాలా కర్రీ బుక్ చేసుకున్నాం. సో సూప్ తాగుతూ ఉన్నాము. అత్త ఫుల్ అంటే ఫుల్ ఘాటు ఉంది, నువ్వు తాగవా అని చెప్పేసి కావ్య అంటుంది. సో మొత్తానికైతే ఏదో అట్లా అలా కొంచెం కొంచెం తాగామన్నమాట. ఇక అప్పటికి పప్పుకైతే ఫుల్ వాటర్, అసలు వాటర్ బాటిల్ ఒకటి ఫస్ట్ ఆర్డర్ ఇచ్చాము. ఫస్ట్ ఆ వాటర్ బాటిల్ మొత్తం సూప్ తాగే లోపల వాటర్ మొత్తం ఖతం అయిపోయింది. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఇంకో వాటర్ బాటిల్ కూడా మళ్ళీ ఆర్డర్ చేసాము. ఇక మొత్తానికైతే మాదైతే నాన్ రోటీస్ అండ్ పన్నీర్ మసాలా కర్రీ అయితే వచ్చేసింది. మేమైతే స్టార్ట్ చేసాము. ఇంకా పప్పు అయితే రాలేదు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫస్ట్ రోటీస్ తిన్న తర్వాత అదేంటి మండి బిర్యానీ తింటారేమో అని చెప్పేసి అనుకున్నాండి. లేదు తీసుకురండి అని చెప్తే సరే అని చెప్పి తీసుకొచ్చినండి. అంటే పప్పు ఒకటే తినలేదు, పప్పు అండ్ వినయ్ ఇద్దరు కలిసి సగం సగం తిన్నారు. ఫస్ట్ అయితే రోటీస్ తిన్న తర్వాత కొంచెం తింటానని చెప్పేసానంటే సరే అని చెప్పి ఇంకా పప్పు అంటున్నాడు నేను కూడా వెజ్జే తింటున్నాను చూడండి అని చెప్పేసి కొత్తిమీర చూపిస్తున్నాడు. నాన్ వెజ్ తినట్లేదు, వెజ్జే తింటున్నాను అని చెప్పేసి మేమైతే నేను అన్నమాట అది చికెన్ కర్రీ అని చెప్పేసి ఊరికే అలా ఆట పట్టిస్తుంటే సరే అందరికీ తెలుసులేదు చికెన్ కర్రీ పన్నీర్ కర్రీ అని చెప్పేసి ఇక కావ్య ఉంటుంది. సో అలా సరదాగా ముచ్చట్లు పెట్టుకొని సరదాగా మాట్లాడుకుంటూ ఇలా బయటికి వచ్చేసాం. ఇంకా వాళ్ళు ఇంకా వెయిట్ చేస్తున్నారు అనమాట, మెల్లిగా తింటూ ఉన్నారు. సో అలా బయటికి వచ్చేసి కొంచెం ఏంటా అని చెప్పి చూసాము. ఎక్కువ అయితే పబ్లిక్ లేరు అసలు. అవును, ఈ మెయిన్ రెస్టారెంట్ పేరు చెప్పలేదు కదా, టర్కీ మిందే. దాని తర్వాత అక్కడ నుంచి ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాము. క్రీమ్ స్టోన్ అని, ఇక్కడ ఐస్ క్రీమ్స్ బాగుంటాయి. సో నలుగురము 4 ఆర్డర్ చేసుకున్నాము. సో అన్నీ కూడా షేర్ చేసుకొని తినేసి దాని తర్వాత ఇంటికి వచ్చేసాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.